ఆపరేషన్ సింధూర్ దాటికి పాక్ చిన్న భిన్నమవుతోంది. ఒక్కొక్కటిగా లెక్కపెట్టి మరీ ఇండియన్ ఆర్మీ టార్గెట్ చేస్తోంది. ఈ దాడిలో మసూద్ అజార్ కుటుంబంలో 10 మంది మృతి చెందారు. మసూద్ అజార్ కుటుంబం సర్వనాశనమైంది. జైషే మహమ్మద్ చీఫ్ సన్నిహితులు 4 మృతి చెందారు. మృతులంతా స్వర్గానికి వెళ్తారంటూ పేర్కొన్న మసూద్ అజార్ భారత్పై ప్రతీకారం తీసుకుంటామంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం పాకిస్తాన్కు దిమ్మ తిరిగిపోయేలా ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రస్థావరాల లెక్కలు తీసి టార్గెట్ చేసి మరీ భారత్ దాడులు చేసింది. అర్ధరాత్రి 1:25 దాడికి సిద్ధం, గెలిపే లక్ష్యమంటూ ఆర్మీ ట్వీట్ చేసింది. 1:51 ఆపరేషన్ ముగిశాక న్యాయం జరిగింది, జై హింద్ అంటూ మరో ట్వీట్ చేసింది ఆర్మీ. కేవలం 25 నిమిషాల్లోనే భారత్ ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా ముగించింది. అయితే ఆపరేషన్ సింధూర్ని స్వయంగా పర్యవేక్షించారు భారత ప్రధాని మోడీ. వార్ రూమ్ నుంచి లైవ్లో వీక్షించారు. కాగా ఈ ఆపరేషన్ సింధూర్లో కీలక ఉగ్రవాదులు సహా దాదాపు 100 మంది హతమైనట్లు పేర్కొంటున్నారు. అయితే పాకిస్తాన్లో 4, పీఓకల 5, మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసింది. 8 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల రేంజ్లో మిసైళ్ల వర్షం కురిపించింది. భారత్ అటాక్తో పాకిస్తాన్ గడ్డపై ఉగ్రముఖులు చిన్న భిన్నమయ్యాయి. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ తగిన మూల్యం చెల్లించుకున్నారు. భారత ఆపరేషన్ సింధూర్పై మసూద్ అజార్ తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేశారు. భారత సైన్యం దాడిలో మసూద్ అజార్ కుటుంబంలో 10 మంది మృతి చెందారు. మసూద్ అజార్ కుటుంబం సర్వనాశనమైంది. జైషే మహమ్మద్ చీఫ్ సన్నిహితులు 4 మృతి చెందారు. మృతులంతా స్వర్గానికి వెళ్తారంటూ పేర్కొన్న మసూద్ అజార్ భారత్పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ తెలిపారు. పాపి చిరాయువుల ఇంకా బతికే ఉన్న మసూద్ అజార్ చింత చచ్చిన పులుపు చావని విధంగా మాట్లాడడం హాస్యాస్పదంగా మారింది. మసూద్ అజార్ తప్ప కుటుంబం అంతా మటాష్ కావడం, అలాగే భారత్ ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తున్నారని మిగిలిన ఉగ్రముఖులు భయంగా ఉన్నట్లు తెలుస్తోంది. బహవల్పూర్ ఉగ్రవాద శిబిరం, ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్ ఇదే. పుల్వామా పార్లమెంటుపై దాడి వెనుక జైషే హస్తం ఉంది. బహవల్పూర్ అనేది పాక్లో 12వ అతిపెద్ద నగరం. ఇక్కడున్న జామియా మసీద్ సుబాన్ అల్లా కాంప్లెక్స్ నుంచే జైషే మహమ్మద్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దీనికే ఉస్మాన్ ఓ అలీ క్యాంపస్ అని పేరు ఉంది. దాదాపు 18 ఎకరాల్లో ఈ టెర్రర్ క్యాంపు ఉంది. ఈ జైషే మదర్సాలో 600 మందికి ఉగ్ర శిక్షణ ఇచ్చారని, ఈ ఉగ్ర శిబిరంలోని దాదాపు 30 మంది మరణించినట్లు పేర్కొంటున్నారు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.